డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ ఐపీఎస్ పిఓ 2026 ప్రిలిమ్స్ మాక్ 12 చూస్తున్నామండి. ఓకే, లెట్స్ గెట్ టు ద టాపిక్స్ వీఆర్ డిస్కసింగ్. ఓకే, పై చార్ట్ ఆన్ డిగ్రీ డిస్ట్రిబ్యూషన్ మీద 5 క్వశ్చన్స్, బార్ గ్రాఫ్ షోస్ అండ్ యావరేజ్ మీద 5 క్వశ్చన్స్, కేస్ రేట్ వచ్చేసి 5 క్వశ్చన్స్, అప్రాక్సిమేషన్ 5 క్వశ్చన్స్, రాంగ్ నెంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి టోటల్ 8 క్వశ్చన్స్. పేపర్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ ఉంటుందండి, ఈజీ టు మోడరేట్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్స్. ఓకే, ద గివెన్ పై చార్ట్ షోస్ డిగ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ సోల్డ్ బై ద 5 different shops P, Q, R and S, T. Total number of pens sold by the shop T is 150. So T ఇదే కదండి, ఇది టోటల్ 150. ఓకే, 150 అంటే టోటల్ పై చార్ట్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయండి? మొత్తం టోటల్ 360 డిగ్రీస్. 360 డిగ్రీస్లో మొత్తం టోటల్ వచ్చేసి 360 డిగ్రీస్లో మనకి ఒక కే వాల్యూ ఎంతనో తెలుసుకుంటే మనం మిగిలిన అన్ని తెలుసుకోవచ్చు. సో 108, 72, 108, 72, 90 అండ్ 36. టోటల్ ఎన్ని? మొత్తం 306 డిగ్రీస్. మొత్తం 360లో 306 తీసేస్తే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది? 54 డిగ్రీస్. సో 54 డిగ్రీస్ వాల్యూ వచ్చేసి మనకి 150 అని తెలిసింది. సో ఇప్పుడు ఈజీగా ఒక్కొక్క దాన్ని కనుక్కోవచ్చు కదా. సో 150 అనేది 54 డిగ్రీస్కి అయితే మరి 36 డిగ్రీస్ ఎంత? 6 9 54, 6 6 36, 3 3 9, 3 5 15, 3 1 3 2. సో ఎస్ వచ్చేసి 100. ఎస్ వచ్చేసి మనకి 100. సో ఇది 36 కదా. సో 150 అనేది 54 అయితే మరి 90కి ఎంత? 90కి ఎంత? 6 9 54, 6 2 12, 6 5 30, 9 1 9 10 90, 250. సో 90 డిగ్రీస్ వాల్యూ ఎంత? మొత్తం 250. ఇప్పుడు 72 డిగ్రీస్. 150 అనేది 54 డిగ్రీస్ అయితే మరి 72 డిగ్రీస్ ఎంత? 6 9 54, 6 1 6, 6 2 12, 3 3 9, 3 5 15, 12 5 6 ఇంకొంది కదా, 3 1 3 4 12, 5 4 20. సో ఇది టోటల్ ఎంత? 200. ఇప్పుడు 108 డిగ్రీస్ చూద్దాము. 150కి 54 అయితే మరి 100కి ఎంత? 108కి ఎంత? 6 9 54, 6 2 12, 6 5 30, 9 1 9, 9 2 18, 25 12 25 12 ఎంత అండి? మొత్తం మనకి 300. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. PQRST 300 ఇక్కడ రాసుకుందామండి పక్కకి. P ఎంత? మొత్తం 300. Q వచ్చేసి 200. R వచ్చేసి ఎంత? మనకి 250. S వచ్చేసి 100 అండ్ T ఎంత? మొత్తం 150. ఓకే, క్వశ్చన్స్ లోకి వెళ్తే ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్ పెన్స్ సోల్డ్ బై షాప్ Q టు షాప్ T. బ్లాక్ పెన్స్ షాప్ Q అండ్ షాప్ T రేషియో వచ్చేసి 3:4. 3:4. టోటల్ Q టోటల్ కదా, టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్ పెన్స్ సోల్డ్ బై షాప్ Q టు షాప్ T is 3:4. If the total number of blue pens sold by the both shop Q and T together is 210, then find the total number of blue pens sold by shop T అని అన్నాడు. షాప్ Q, if the total number of blue pens రెండు కలుపుకొని Q plus T, blue pens Q plus T కలుపుకుంటే Q plus T ఎంత? 210. మనకి టోటల్ Q plus T లో ఎంత ఉన్నాయి? Q 200, T 150, అంటే మొత్తం టోటల్ 350.
సో క్యూ ప్లస్ టీ ఈక్వల్ టు 350 అయితే ఇవి ఏంటి బ్లూ పెన్స్ కదా, ఈ బ్లూ పెన్స్. సో టోటల్కి వెళ్ళి 4 3 మైనస్ 140. సో బ్లాక్ వచ్చేసి మొత్తం 140 ఉంటే 7 కదా టోటల్. 7కి 140 అయితే ఈచ్ 20 కదా, 60 అండ్ 80. ఇఫ్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బ్లూ పెన్స్ సోల్డ్ బై ద షాప్ టీ. సో టీల టోటల్ పెన్స్ ఎన్ని 150. ఓకే, టీల టోటల్ ఎన్ని పెన్స్ 150. 150లా మనకి ఇక్కడ బ్లాక్ వచ్చేసి ఎన్ని 80. మరి ఇప్పుడు బ్లూ ఎన్ని ఉన్నాయి అన్నట్టు, బ్లూ వచ్చేసి మనకి 70. ఓకే, బ్లూ వచ్చేసి మొత్తం 70. ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ సోల్డ్ బై షాప్ ఆర్. టోటల్ పెన్స్ sold by shop R and shop S together is what percentage? Total pens S plus R రెండు కలుపుకొని S ఎంత 100, R ఎంత 250, మొత్తం ఎంత 350. 350 by is what percentage of the total number of pens sold by shop P and Q together? P 300, Q 200, total ఎంత 500. 500 into 100, 0 0 5 7 35, 70%. Option C is the correct answer. Third question, if the total number of black pens, the total black pens sold by shop Q is 8/5 of the total number of black pens sold by shop S. ఒక నిమిషం దీన్ని ఎరేజ్ చేద్దాం. If the total number of black pens sold by shop Q is 8/5 of the total number of black pens sold by shop S. సో రెండు ఉన్నాయి, ఒకటి Q ఇంకోటి వచ్చేసి S. And the ratio of the total number of blue pens sold by shop S to shop Q. సో ఇలా ఒకటి బ్లాక్ అండ్ బ్లూ, ఇదేమో బ్లాక్ ఇదేమో బ్లూ, అండ్ దీని రేషియో ప్రకారం బ్లాక్ ఇదేమో బ్లూ. బ్లాక్ పెన్స్ ఏమని చెప్పిండు 8/5. సో దీన్ని క్యూలో ఉన్నదాన్ని నేను దీన్ని 8x గాను ఇదేమో 5x గాను అనుకుంటే, బ్లూ కలర్లో ఉన్నదాన్ని మనం 5y S2Q అన్నాడా, S2Q అంటే ఇది 5y ఇదేమో 12y. ఓకే, then find the total number of black pens sold by Q. సో క్యూలో టోటల్ ఎన్ని ఉన్నాయి, క్యూలో టోటల్ పెన్స్ ఎంత 200 అండ్ ఎస్లో 100. సో క్యూలో మొత్తం 200, ఎస్లో ఎన్ని ఉన్నాయి మొత్తం 100. సో దీన్ని 8x ప్లస్ 12y ఈక్వల్ టు 200 అయితే 4 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 4 2 8, 4 3 12, 4 5 20. అప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, దీన్ని మనం 2x ప్లస్ 3y ఈక్వల్ టు 50 అని రాసుకోవచ్చు కదా. అండ్ ఇది మొత్తం 5 టేబుల్లో పోతుంది కదా, 5 1 5x, సో x మిగిలింది ప్లస్ y ఈక్వల్ టు 20. సో ఇప్పుడు ఈక్వేషన్ ఫార్ములా రాసుకుంటే 2x ప్లస్ 3y ఈక్వల్ టు 50. ఈ రెండిట్లో మనకి ఏం కనుక ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్ పెన్స్ సోల్డ్ బై క్యూ. బ్లాక్ పెన్స్ ఎక్స్ వాల్యూ మాత్రమే కనుక్కోవాలి కదా. సో సింపుల్గా మనం దీన్ని 3తో మల్టిప్లై చేసుకుంటే, సో 3x ప్లస్ 3y ఈక్వల్ టు 60 అయ్యింది. అప్పుడు మైనస్ 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 చేస్తే ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 అయితే, సో ఎక్స్ వాల్యూ 10 క్యూలో ఉన్న బ్లాక్ పెన్స్ వాల్యూ అనుకోమన్నాడు. సో 80. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ సోల్డ్ బై షాప్ ఆర్ అండ్ యూ, టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి, ఆర్ అండ్ యూ ఈజ్ 5:7.
ఆర్లో వచ్చేసి మొత్తం 250 పెన్స్ ఉన్నాయి. సో 5 5 25 అంటే ఇక్కడ మొత్తం 350 ఉన్నాయి కదా. 7 5 35. సో 350. అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్ పెన్స్ టు బ్లూ పెన్స్ ఇన్ sold by shop R and U is 16:9 and 2:5. సో బ్లాక్ ఇది వచ్చేసి బ్లూ ఎంత ఇచ్చిండు షాప్ ఆర్లో బ్లాక్ అండ్ బ్లూ ఇస్ 16:9. సో ఎంత 25 అంటే 25 10. సో ఇది ఎంత 160, ఇదెంత 90 అండ్ బ్లాక్ అండ్ బ్లూ టోటల్ 7 5 35. సో 2:5 కాబట్టి రేషియో 2 5 10 100 5 5 25 250. Then find the total number of blue pens sold by shop R and U together. Blue pens ఇలా 90 ఉన్నాయి, ఇలా 250 ఉన్నాయి. 90 250 0 4 340. Option A is the correct answer. Next question. In shop P, selling price of each black and blue pens is 10 rupees and 15 rupees. So 10 into 15 respectively, and the ratio of the number of black to blue pens is 19:11. 19:11. Total P లో ఎన్ని పెన్స్ ఉన్నాయి మొత్తం? P లో మొత్తం 300 ఉన్నాయి. P లో మొత్తం 300 ఉంటే 1911 ఎంత అయింది? 30 అయింది కదా. సో ఈచ్ 3 1 3 10. సో 19 10 190. ఇవి బ్లాక్, ఇవేమో 110 వచ్చేసి బ్లూ. సో బ్లూ ఎన్ని ఉన్నాయి? 110. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 190. సో ఇదెంత టోటల్ 1900. ఫైండ్ ద టోటల్ రెవెన్యూ అన్నాడు. ఇదెంత 15 1650. సో 0 5 15 3550. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అప్రాక్సిమేషన్ అండి. 9 క్యూబ్ అంటే 9 క్యూబ్ 729 ఇంటూ 8 ఈక్వల్ టు 18 స్క్వేర్ 324 ఇంటూ 6x మైనస్ 282. ఓకే, 9 3 27, 9 6 54, 9 8 72, 9 1 9, 4 2 8, 4 8 32, 4 9 36, 9 1 9 9 81. సో 18 ఈక్వల్ టు 6x మైనస్ 282 మైనస్ 282 ఇటు వస్తే ప్లస్ 282 అవుతుంది. సో టోటల్ ఎంత అవుతుంది? 300. 300 ఈక్వల్ టు 6x అయితే వాల్యూ ఎంత? 50. ఈ వాల్యూ ఎంత? 50. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ వాల్యూ 50. సో 20%. 20% అంటే మనందరికీ తెలుసు 1/5. 1/5 ఇంటూ 25.3 స్క్వేర్. 25 స్క్వేర్ లేకుండా 25 ఇంటూ 25 రాసుకుందాం. 25 ఇంటూ 25 బై 5 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 56. 5 1 5 5 25, 5 1 5 5 25. సో టోటల్ ఎంత? 25. 25 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 56. ఈ మైనస్ 56 ఇటు వస్తే 6 by 11 5 6 81. 81 ఎక్స్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎంత? 9. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో 40% అంటే నథింగ్ బట్ 40% కదా. సో 40% అంటే ఎంత మనకి? 2/5. 2/5 ఇంటూ దీన్ని 999.99 అంటే 1000. 5 2 10 200 మొత్తం 400. 400 ఈక్వల్ టు 25% అంటే 1/4 ఇంటూ నథింగ్ బట్ 79.85 ఉన్నది కాబట్టి దీన్ని నేను 480 అనుకుంటే 4 1 4 2 8. సో ఈక్వల్ టు 120 ప్లస్ ఎక్స్ ఇంటూ 25 ఎక్స్ ఇంటూ 25/5. 5 5 25. సో ప్లస్ 5x
ఈ 120ని ఇటు పంపించుకుంటే 0, 8, 3 minus 1, 280. 280 ఈక్వల్ టు 5x అయితే 5 5 ద 25, 5 6 30. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 56. 575 into 3, 2a. 575 into 2 plus 50% అంటే 1/2. 1/2 into 300 equal to x plus 358 plus 25% అంటే 1/4 into 1800. 4 1 ja 4 4 ja 16, 17 18, 4 5 ja 20, 450, 2 15 ja 150. So 575 into 2. 575, 2 5 ja 10, 2 7 ja 14, 15, 2 5 ja 10, 11. So 1150 plus 150 మొత్తం కలిపితే ఎంత? మొత్తం 1300 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 358 450 మొత్తం 808 ప్లస్ ఎక్స్. ఈ 808ని ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది మనకి 808 టోటల్ 492. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 96 into 60 divided by 4 plus 8, 12. 12 5 60, 12 6 100, 12 7 8, 12 8 ja 96, 8 6 ja 48, 480 plus 620 equal to x into 2 plus 4 into 42. 4 into 42%, 42/100 into 600. 0 cancel అవుతుంది. 6 2 ja 12, 6 4 ja 24, 25, 4 2 ja 8, 4 5 ja 20, 4 2 ja 8, 9 10, 1008. So 2x plus 1008 ఇది ఎంత అవుతుంది మొత్తం? 0 10, 7 plus 4 11, 1100. అటున్న 1 డబల్ వస్తే 2 9 92 మొత్తం 92. 2x వాల్యూ 92 అయితే 2 4 ja 8, 2 6 ja 12, 46. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 11th క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఇది వచ్చేసి బార్ గ్రాఫ్ అండి. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్. ఇందులో ఫిక్షన్ బుక్స్ ప్లస్ నాన్ ఫిక్షన్ బుక్స్ రెండు ఉన్నాయి. ఇన్ 5 డిఫరెంట్ స్టోర్స్. దట్ ఈస్ ఇన్ P, Q, R, S and T. ఆల్సో గివెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఫిక్షన్ బుక్స్ ఇన్ ద గివెన్ స్టోర్స్. ఓకే, ఇందులో 2 బార్ గ్రాఫ్స్ చూపిస్తున్నాయి కదా, 2 బార్స్ చూపిస్తున్నాయి కదా. ఒకటేమో యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ లెఫ్ట్ వచ్చేసి, అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసేమో నాన్ ఫిక్షన్ బుక్స్. అండ్ ఈచ్ ఇప్పుడు మన ఈ 200 400 ఈచ్ బార్ ఎంత ఉన్నాయని మనం తెలుసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కదండి, ఇక్కడ 200 ఉంది. మధ్యలో ఉన్న లైన్స్ ని మనం కౌంట్ చేసుకొని బై డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 0 తర్వాత 0 నుండి 200 మధ్య చూసుకున్నట్లయితే ఇది 1 2 3 అండ్ 200 వచ్చేసి 4th లైన్ కాబట్టి టోటల్ 200కి బై 4 చేస్తే, సో ఈచ్ లైన్ ఎంత ఉన్నట్టు 4 1 ja 4 5 ja 20. ఈచ్ లైన్ ఎంత మనకి ఇప్పుడు 50. సో ఇది యావరేజ్ కాబట్టి మనం దీనికి ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాము. కింద నోట్ చూద్దాం ఫస్ట్. ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఫిక్షన్ బుక్స్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఫిక్షన్ బుక్స్. సో దీనికి మనం ఫస్ట్ టేబుల్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, యావరేజ్ Pలో యావరేజ్ వచ్చేసి 600 అయితే టోటల్ ఎంత ఉన్నాయి అన్నట్టు 1200 కదా, 1200. అంటే Q వచ్చేసి యావరేజ్ 1200 అయితే టోటల్ ఎంత 2400. అండ్ ఆర్లో యావరేజ్ వచ్చేసి 800 850 900 అంటే టోటల్ ఎంత 1800. అండ్ ఎస్లో వచ్చేసి టోటల్
1450 1500 అంటే ఇది టోటల్ 3000 టీ వచ్చేసి టోటల్ 1000 అయితే యావరేజ్ 1000 అయితే టోటల్ 2000. సో నాన్ ఫిక్షన్ బుక్స్ పీలో వచ్చేసి మొత్తం ఎన్ని ఉన్నాయి 400 అయితే ఇప్పుడు టోటల్ ఫిక్షన్ బుక్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు 800. సో క్యూలో టోటల్ బుక్స్ వచ్చేసి 2400 అయితే అందులో నాన్ ఫిక్షన్ బుక్స్ వచ్చేసి 1000 ఉంటాయి అండ్ ఫిక్షన్ బుక్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు 1400 అండ్ ఆర్లో 1000 ఇవన్నీ 800 అండ్ ఎస్లో నాన్ ఫిక్షన్ బుక్స్ 1200 ఉంటాయి అండ్ ఫిక్షన్ బుక్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు 1800 అండ్ టీలో టోటల్ బుక్స్ 2000 ఉంటాయి నాన్ ఫిక్షన్ బుక్స్ ఎన్ని ఉన్నాయి 850. ఓకే 850 అయితే మరి అప్పుడు ఫిక్షన్ బుక్స్ ఎన్ని ఉన్నట్టు 1150. ఓకే లెట్స్ గో టు ద క్వశ్చన్స్. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫిక్షన్ బుక్స్ ఇన్ స్టోర్ క్యూ to that of store U is 7:8. క్యూలో ఫిక్షన్ బుక్స్ ఎన్ని ఉన్నాయి 1400. సో 1400 సో క్యాన్సిల్ చేస్తే 2. సో అప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి అన్నట్టు 1600. యూలో మొత్తం టోటల్ ఫిక్షన్ బుక్స్ 1600 ఉంటాయి అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఫిక్షన్ బుక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్యూ ఈజ్ 300 లెస్ దెన్ దట్ ఆఫ్ స్టోర్ యూ. అండ్ క్యూలో 300 తక్కువ ఉన్నాయి అంటే యూలో 300 ఎక్కువ ఉన్నాయి అన్నట్టు కదా. సో క్యూలో 300 నాన్ ఫిక్షన్ బుక్స్ ఎన్ని ఉన్నాయి 1000 అంటే దీనికి 300 కలిపితే ఇప్పుడు మొత్తం 1300. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ స్టోర్ యూ 16 + 13 29. సో 2900. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ స్టోర్ ఆర్ ఆర్లో టోటల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ 1800 ఉంటాయి. 1/3 ఆర్ ఫ్రమ్ ఆథర్ ఏ. ఓకే ఆథర్ ఏ నుండి 1/3 1/3 ఇంటూ 1800 3 1 3 6 18 టోటల్ ఏలో మొత్తం 600 అయితే రిమైనింగ్ ఆర్ ఫ్రమ్ ఆథర్ బి. సో ఇవి టోటల్ 1200 అన్నట్టు. అవుట్ ఆఫ్ ద టోటల్ బుక్స్ ఫ్రమ్ ఆథర్ బి ఇన్ ఆర్ స్టోర్ ద రేషియో ఆఫ్ ద ఫ్రీ అండ్ పెయిడ్ బుక్స్ ఆర్ 13:11. మళ్ళీ ఇందులో ఫ్రీ ఉన్నాయి ఇందులో పెయిడ్ ఉన్నాయి 13:11 రేషియో వచ్చేసి. సో 424 12 2 24 1200 2 1 2 5 13 5 65. ఓకే ఫ్రీ బుక్స్ 65 అయితే ఇదేమో 550 11 5 550 అండ్ ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ బుక్స్ ఫ్రమ్ ఆథర్ బి. ఫ్రీ బుక్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ 650 ప్లస్ ఆథర్ ఫ్రమ్ ఆథర్ బి అండ్ ఫిక్షనల్ బుక్స్ ఇన్ స్టోర్ ఆర్. ఫిక్షనల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం 800 అంతే కదా. 800 8 6 14 1450 1450 by 2 2 7 14 2 2 4 2 5 725. Option A is the correct answer. Next question. The difference between the total number of fiction books in store P and in store S is how much percentage more? Difference between the fiction books in store P. P లో 1800 కి minus 800 డిఫరెన్స్ చేస్తే ఎంత అండ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ నాన్ ఫిక్షన్ బుక్స్ 400 1000 మొత్తం 2400 by 3 3 8 24. So 1000 is to 800 2 zeros 2 zeros 2 4 8 2 5 10. So 1 by how much percentage of more the average number 1/4% అంటే nothing but 25%. Fourth question. If the total number of books read by girls in store T is 66% more. టోటల్ టీలో ఎన్ని బుక్స్ ఉన్నాయి మొత్తం 2000 ఉన్నాయి. అందులో 66.66% అంటే నథింగ్ బట్ 33.33% అంటే 1/3. 66.66% అంటే 2/3 మోర్ అన్నాడు కాబట్టి ఎంత అవుతుంది 5/3. సో గర్ల్స్ బాయ్స్ చూసుకుంటే గర్ల్స్ 5 అయితే బాయ్స్ 3 టోటల్ ఎంత 8.
8 1 జా 8 250 జా. ఓకే, ఇలా ఏం అడిగారు తర్వాత, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ రీడ్ బై బాయ్స్ ఇన్ స్టోర్ టీ ద టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఫిక్షన్ బుక్స్ ఇన్ స్టోర్ క్యూ. సో గర్ల్స్ డేటా అవసరం లేదు, ఓన్లీ బాయ్స్ దే. 25 3 ఎంత 750. ఓకే, 750 ఈస్ టు రేషియో అడిగాడు కదా, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ books read by the boys in store T and to the total number of non-fiction books in store Q. Non-fiction books in store Q ఎన్ని ఉన్నాయి, 1000 ఉన్నాయి. 0 0 25 3 is 75, 25 4 is 100, 3 is to 4. Option B is the correct answer. Next question is the average number of books. Average number of books fiction plus non-fiction plus science in store P is ఎంత 550. సో టోటల్ ఎంత 5 20 2 5 10 2 5 10 1100. సో టోటల్ బుక్స్ మనం చూసుకున్నట్టయితే యావరేజ్ పీలో ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ బుక్స్ రెండు కలుపుకొని ఎన్ని ఉన్నాయి, 1200. సారీ 3 ఇది 2 కాదు 3. సో మొత్తం 1650. సో మనకి పీలో ఉన్న డేటా ప్రకారం మనకి ఏమేమి తెలుసు, ఫిక్షన్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, ఫిక్షన్ బుక్స్ వచ్చేసి 800 అండ్ నాన్ ఫిక్షన్ బుక్స్ వచ్చేసి 400. సో 1200, ఇందులోకి వెళ్ళి 1200 తీసేస్తే మనకి 0 5 450. సో సైన్స్ బుక్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు 450. ఓకే, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సైన్స్ బుక్స్ ఇన్ ప్లేస్ P అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫిక్షన్ బుక్స్ ఇన్ స్టోర్ R. ఫిక్షన్ బుక్స్ స్టోర్ R లో ఎన్ని ఉన్నాయి, మొత్తం 800 ఉన్నాయి. సో 800 మైనస్ 450 0 5 7 మైనస్ 4 3 350. ఆప్షన్ ఈ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రాంగ్ నెంబర్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, రాంగ్ నెంబర్ సిరీస్లో 79 80 85 110 235 861. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1, ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 5, ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 25, ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత 125. 125కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేస్తే 626 వస్తుంది. ఇక్కడ చూడండి 5 to the power of 0 తీసుకుంటే 1 అవుతుంది, 5 to the power of 1 5 స్క్వేర్ 5 క్యూబ్ అంటే 5 to the power of 4 చేస్తే ఇది ఎంత రావాలి 625. అంటే ఇదే కదా ఆన్సర్. 861 అనేది రాంగ్ నెంబర్. సో 10 21 45 87 175 అండ్ 351. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్లోగానే జంప్ అయింది కానీ ఇక్కడి నుంచి ఇక్కడ ఫాస్ట్గా జంప్ అయింది కదా నెంబరు. సో మనం మల్టిప్లై చేసి చూద్దాం. 10 2 జా 20 ప్లస్ 121, 21 2 జా 42. సో ప్లస్ 3 చేస్తే 45, 21 45 2 జా 90. సో 90 అంటే ఇక్కడ -3 అవుతాం. 87 2 జా 2 7 జా 14, 12 16 17. సో 174. సో ఇక్కడ మళ్ళీ +7 వస్తుంది. సిరీస్ ఫైండ్ అవుట్ చేసాం ఇంకా ఇంటూ 2 175 2 జా 350 ప్లస్ 1 351. ఓకే, ఇది చూడండి రెండు నెంబర్స్ రాంగ్. ఇవి రెండింటి మధ్య ఉన్న రాంగ్ నెంబర్ ఎక్కడ దేన్ని చూపిస్తున్నాయి, ఇది 45 కదా. సో 45 ఇస్ ద రాంగ్ నెంబర్. సో ఇది కూడా +1 చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఈ రెండింటి మధ్య ఏదైతే రాంగ్ నెంబర్ ఉంటుందో ఈ రెండు రాంగ్ కదా, ఈ రెండింటి మధ్య ఏదైతే ఉంటుందో అదే రాంగ్ నెంబర్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సో 1105 1069 1020 958 అండ్ 875. స్లోగా ఇటు నుండి ఇటు స్లోగా పెరుక్కుంటూ వస్తుంది కదా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత చూపిస్తుంది 80
3. మరి ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ 62. మరి ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ 49. ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ 36. మనకి ఒకటైతే క్లియర్ అయింది. ఏంటిది? ఇది స్క్వేర్ రూట్స్ అని. ఇది 6 స్క్వేర్, ఇది 7 స్క్వేర్. అప్పుడు ఇది ఏం కావాలి? ఇప్పుడు 8 స్క్వేర్ కావాలి. ఇది ఎంత కావాలి? 9 స్క్వేర్ కావాలి. అంటే ఇవి రెండు రాంగ్ నెంబర్స్. ఇవి రెండింటికి సెంటర్లో ఉన్న నెంబర్ ఏంటిది? 958. ఇది రాంగ్ నెంబర్. అప్పుడు ఇది 8 స్క్వేర్, ఇది 64 కావాలి. 9 స్క్వేర్ ఇది 81 కావాలి. ఓకే, 958 is the wrong number. Next question, 19th question. 305, 320, 320, 339, 363, 397, 430. ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నాయి? +15 ఉంది. ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ 19 ఉంది. ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇక్కడ 1 అక్కడ 3 4 24. ఓకే, 24. ఇదేమో 34. మళ్ళీ ఇక్కడికి వస్తే 33 అయింది. ఏం దొరుకుతుంది? కానీ డబల్ డిఫరెన్స్ చూద్దాం. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఇది 10 అండ్ ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే ఇది -1. ఒకటి చూడండి, ఇది 4, ఇది 5. నెక్స్ట్ టర్మ్ ఇది 6 అయితే అప్పుడు ఇది ఎంత కావాలి? ఇది 7 కావాలి. అంటే ఇది రాంగ్ నెంబర్, ఇది రాంగ్ నెంబర్ అయితే ఈ మధ్యలో ఉన్నది రాంగ్ నెంబర్. సో ఇవి రెండింటికి మధ్యలో ఉన్నది, అప్పుడు ఇవి రెండింటికి మధ్యలో ఉన్న రాంగ్ నెంబర్ ఇదే కదా, 397. 397 అనేది రాంగ్ నెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 123, 123, 161, 218, 296, 389, 503. 123కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 38. 8 + 1 57. ఇది 57. ఇవి రెండు 218, 296, 78. ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 93. ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 114. ఈజీగా 90 టేబుల్లో పోతుంది. 19 2 38, 93 57, 94 76, 95 95, 96 114. అప్పుడు ఇది రాంగ్ నెంబర్, ఇది రాంగ్ నెంబర్. ఈ రెండింటికి రాంగ్ నెంబర్ దేన్ని ఇండికేట్ చూపిస్తుంది? 296. 296 is the wrong number. Option B is the correct answer. ఇప్పుడు కేసు పెట్టండి. 4 shops, that is P, Q, R and S sell laptops and tablets. Shop R sold total 1080, so 1080. సో మనం and laptops with laptops and tablets sold in the ratio of 11:7. The number of items sold in shop S and S 400 more than that of shop R. సో ఇది టేబుల్ కేస్లెట్. మనకి అర్థమైంది ఏంటంటే ఇది టేబుల్ కేస్లెట్. PQRS అండ్ T. ఎస్ వరకే ఉంది. ఓకే, ఒకటేమో ల్యాప్టాప్, ఇంకోటేమో ట్యాబ్లెట్. ఇది వచ్చేసి టోటల్. ఓకే, టేబుల్ ప్రిపేర్ చేస్తున్నాము. PQR అండ్ S సెల్ ల్యాప్టాప్స్ అండ్ టాబ్లెట్స్ అండ్ షాప్ R సోల్డ్ టోటల్ 1080. సో ఆర్ డేటా టోటల్ 1080. ఓకే, విత్ ద ల్యాప్టాప్స్ అండ్ టాబ్లెట్స్ సోల్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 11:17. సో 1080 11:17. సో టోటల్ ఎంత? 18. 18 5 80, 18 6 108, 11 6 60, 660. 660 వచ్చేసి ల్యాప్టాప్స్ అయితే, అండ్ టాబ్లెట్స్ ఎంత? 7 6 42, అంటే ఇది 420. ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఇన్ షాప్ ఎస్ ఈజ్ 400 more
నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఇన్ షాప్ ఎస్ ఈస్ 400 మోర్ దెన్ దట్ ఆఫ్ షాప్ ఆర్. 400 మోర్ అంటే నథింగ్ బట్ 1480 with the laptops and tablets sold in the ratio of 22:15. సో 1480 దీని యొక్క ల్యాప్టాప్ అండ్ టాబ్లెట్స్ రేషియో వచ్చేసి 22:15. 5 + 2 7 37. 37 1 जा 37 4 जा तो 40. 22 4 जा 80 and 15 4 ja 60 and ఇది 600. సో 80 600. 80 ఇది వచ్చేసి 600. The number of tablets sold in shop P is 2/3 of the laptops sold in shop R. So P, the number of tablets, P లో ఉన్న tablets is 2/3. Number of tablets sold in shop P is 2/3 of laptops. Okay, 2/3 of laptops in sold shop R. Laptops ఎంత మొత్తం 660. సో 320. సో 440. సో టాబ్లెట్స్ ఎన్ని మొత్తం 440. The shop Q sold 80 more laptops than that of shop P. సో నేను ఇది X అనుకుంటే ఇది X అనుకుంటే ఇది X + 80 అనుకుంటా. Q sold 80 more laptops than the P and the number of tablets sold in Q is 80% more than that of P. సో టాబ్లెట్స్ P లో ఎన్ని ఉన్నాయి 440. 440 into 80% more అంటే 180/100 వేసుకుంటే 0 0 2 9 18 2 5 10 5 8 40 5 8 40 9 8 72 9 8 72 plus 7 792. సో టోటల్ ఎంత టోటల్ మనం ఇంకా కనుక్కోలేదు. అండ్ మోర్ దెన్ 3 అండ్ ఆల్సో క్యూ సోల్డ్ 480 ల్యాప్టాప్స్. క్యూ సోల్డ్ ఎన్ని 480. సో X + 80. సో ఇది 480 అయితే దీని ఇది 80 అనేది 80 ల్యాప్టాప్స్ తక్కువ అమ్మింది కదా. వచ్చిన ఏంటిది క్యూ సోల్డ్ 80 మోర్ అంటే P 80 లెస్ అమ్మింది కదా. సో X వాల్యూ ఎంత 400. సో ఇప్పుడు టోటల్ ఎంత అయింది 840. ఇది టోటల్ 29817 అండ్ 7 + 4 11 మొత్తం 1272. ఓకే, మనం ఇప్పుడు టేబుల్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఇన్ షాప్ P ఈస్ 25% మోర్. 25% అంటే 1/4 అంటే మోర్ అన్నాడు కాబట్టి 5/4 ఇంటూ దట్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఎన్ని ఉన్నాయి 400. సో టోటల్ మొబైల్స్ ఎంత ఇప్పుడు 500. అండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ P అండ్ R. P ఈస్ టు R ఈజ్ 5:6. సో 5కి 500 అయితే Rకి 600. సో టోటల్ మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ P అండ్ R రెండు కలుపుకొని 6 5 1100. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ షాప్స్ Q అండ్ R 2 types ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్. Q అండ్ R. In shops Q and shop R sold 2 types of laptops. ఒకటేమో A, ఇంకోటేమో B. ఇందులో కూడా A అండ్ B. The ratio of the number of A laptops. The ratio of the number of A laptops sold in shop Q and shop R is 4:5. షాప్ Q 4x అనుకుంటే అండ్ షాప్ R లో దీన్ని నేను 5x అనుకుంటా. అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టైప్ B ల్యాప్టాప్స్ సోల్డ్ ఇన్ షాప్ Q అండ్ R ఈజ్ 4y. ఇది వచ్చేసి 7y. సో ఫస్ట్ ల్యాప్టాప్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. క్యూలో మొత్తం ల్యాప్టాప్స్ ఇందులో 480 ఉంటాయి అండ్ ఆర్లో వచ్చేసి మొత్తం ల్యాప్టాప్స్ 660 ఉంటాయి. ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేసుకుంటే దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైప్ B ల్యాప్టాప్స్ సోల్డ్ ఇన్ క్యూ. బిలో ఉన్న ల్యాప్టాప్స్ ఎన్ని అమ్మింది అనేది మనకి కావాలి.
సో 4y వాల్యూ మనకు అనుకుంటే సరిపోతుంది. సో 4x ప్లస్ 4y అని క్యాన్సిల్ చేసుకుంటే 4 టేబుల్లో 4 1 4 పోతే x ప్లస్ 4 1 4 పోతే y ప్లస్ ఈక్వల్ టు 4 1 4 2 8. సో 120 అయింది. x ప్లస్ y ఈక్వల్ టు 120 అయితే అండ్ ఆర్లో 5x ప్లస్ 7y 5x ప్లస్ 7y ఈక్వల్ టు 660. సో మనం ఏం కనుక్కోవాలి, 4y వాల్యూ ఒకటే కనుక్కోవాలి కాబట్టి దీన్ని నేను ఇంటూ 5 అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, 5x ప్లస్ 5y ఈక్వల్ టు 12 5 60 600 అండ్ 5x ప్లస్ 7y ఈక్వల్ టు 660. మనకి ఓన్లీ y వాల్యూ కావాలి కాబట్టి ఆల్ మైనస్ చేసుకుంటే x 5x 5 మైనస్ 5 క్యాన్సిల్ అయితే మైనస్ 2y అవుతుంది. ఓకే, మైనస్ 2y ఈక్వల్ టు మైనస్ 60 0 0 క్యాన్సిల్ అయితే 2 1 2 3 సో y వాల్యూ ఎంత వచ్చింది మనకి 30. y వాల్యూ 30 అయితే సో క్యూలో ఉన్న బి టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్ అని ఉన్నాడు కదా, 4 3 12 120. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ టాబ్లెట్స్ సోల్డ్ ఇన్ షాప్ టీ ఈజ్ 120 లెస్. సో టోటల్ 120 less than that of shop R. So R లో 660 420. ఓకే, R లో 660 420 ఎంత 1080 అంతే కదా. ఆ 1080లోకి వెళ్ళి 120 తక్కువ ఉన్నాయి. సో 0 6 960. సో టీలో టోటల్ ఎంత 960, టోటల్ వాల్యూ 960. And the total number of tablets sold in shop T, tablets వచ్చేసి 60 less than that of shop R. R లో 420 ఉంటే 60 less. ఓకే, 420 మైనస్ 60 12 6 360. సో టాబ్లెట్స్ వాల్యూ 360 అయితే then find the total number of laptops in the shop T 600. Option C is the correct answer. The ratio of the total number of mobile chargers and tablets sold in shop S is 7:6:8. S లో ratio of the total number of mobile chargers and tablets. So mobiles, chargers and emission tablets. So ratio వచ్చేసి 7:6 and 8. 7:6:8. సో మనకి ఎస్ లో ఓన్లీ టాబ్లెట్స్ వాల్యూ తెలుసు, ఎందుకంటే టాబ్లెట్స్ వాల్యూ ఎంత మనకి చార్జర్స్ అండ్ మొబైల్స్ తెలియదు కాబట్టి టాబ్లెట్స్ యొక్క రేషియో కనుక్కుంటే మిగిలిన ఈజీగా కనుకోవచ్చు. సో టాబ్లెట్స్ ఎంత ఇచ్చిండు, ఎస్ లో 600 ఇచ్చిండు. సో 8 1 8 8 7 56 8 5 40. సో 75 ఇంటూ 75 into 75 చేసుకుంటే if the total number of chargers sold in shop P is x% more than that of shop S, the total number of chargers sold in shop S plus shop P అంటే రెండు షాప్ S అండ్ P కలుపుకొని 990 అయితే find the value of x అని అంటారు. సో మనకు ఓన్లీ చార్జెస్ వాల్యూ కావాలి. సో 5 6 30 5 7 6 42 3 44 45 450. ఓకే 450. సో ఎస్ ప్లస్ పి రెండు చార్జెస్ కలుపుకొని మనకి ఎంత టోటల్ 990 అయితే చార్జెస్ ఆఫ్ ఎస్ వచ్చేసి 450 అయితే ప్లస్ పి ఈక్వల్ టు 990 అయితే ఈ 450 ఇటు పంపిస్తే పి వాల్యూ ఎంత అవుతుంది మనకి 540. ఓకే, పి వాల్యూ చార్జెస్ పిలో ఉన్న చార్జెస్ అన్ని 540. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. వాల్యూ ఆఫ్ ఎక్స్ వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్ చార్జర్స్ ద నెంబర్ ఆఫ్ చార్జెస్ సోల్డ్ ఇన్ షాప్ పి ఈస్ x% మోర్. ఇది 450, ఇది 540. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, డిఫరెన్స్ వచ్చేసి మనకి 90 ఉంది. సో 90 బై మనం దేని మీద చేస్తున్నాం లాస్ట్కి ఎస్ లో ఉన్న చార్జర్స్ అని ఉన్నాడు కదా. సో 450 ఇంటూ 100 0 0 క్యాన్సిల్ 9 10 9 5 45 5 1 5 2 10 2. సో 20. ఆప్షన్ డి ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ టాబ్లెట్స్ సోల్డ్ ఇన్ షాప్ పి, టోటల్ ఎన్ని ఉన్నాయి? 840 ఉన్నాయి. ఇంక్రీస్డ్ బై 20%. 840 ఇంక్రీస్డ్ బై 20%. సో 840 20% అంటే 1/5 అంటే 6/5. 5 1 జా 5, 5 6 జా 30, 5 8 జా 40. సో టోటల్ ఎంత? 8 6 జా 48, 1008. The ratio of the number of laptops to tablets sold becomes 5:4. 9 1 ja 9, 9 1 ja 9, 9 2 ja 18. So then find the total number of laptops sold in shop P. ఇదేమో ల్యాప్టాప్స్, ఇదేమో టాబ్లెట్స్ కదా, ఓన్లీ ల్యాప్టాప్సే కనుక్కోమన్నాడు కాబట్టి 5 2 ja 10, 5 1 ja 5 6, 5 1 ja 5, 560. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే, వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఎ స్కూల్ ఈజ్ 3:2. ఓకే, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ వచ్చేసి రేషియో వచ్చేసి 3:2. సో 3x is to 2x అనుకుంటే, is the number of boys who left the school is twice the number of girls who joined in the school. Okay, the number of boys who left the school is twice, minus 2y. Then who joined in the school? Y. Then the number of girls in school will be 90. Okay, the number of girls in school will be 90, which is 10 less అంటే nothing but ఇది 100 కదా, బాయ్స్ అనేవాళ్ళు 100. సో then the number of boys in school, find the total number of students in a school initially. ఇది ఇనిషియల్లీ 0 0 క్యాన్సిల్ చేసుకుంటే రేషియో ప్రకారంలో ఈక్వేషన్ కదా. సో 3x minus 2y ఈక్వేషన్ ఫార్మాట్లో రాసుకుంటే 3x minus 2y ఈక్వల్ టు 100, 2x ప్లస్ y ఈక్వల్ టు 90. మనకి ఏం కనుకోవాలి? టోటల్ అనుకోవాలి. కాబట్టి బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. ప్లస్ సో ఏదైనా ఒకటి క్యాన్సిల్ చేసుకోవాలి కదా. సో దీన్ని నేను ఇంటూ 2 తోటి మల్టిప్లై చేస్తే అప్పుడు 3x మైనస్ 2y ఈక్వల్ టు 100 అవుతుంది. అప్పుడు ఇది 4x మైనస్ 4x ప్లస్ 2y ఈక్వల్ టు ఇది 180 అవుతుంది. సో ప్లస్ 2y మైనస్ 2y క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు 80. ఓకే, ఈ 7x is equal to 280. 7 1 ja 7 4 ja 28. X is equal to 40. X వాల్యూ 40 అయితే 3 4 ja 12, 120x. 120x ని ఇటు పంపించుకుంటే అప్పుడు 2y ఈక్వల్ టు 20 అవుతుంది. సో y ఈక్వల్ టు 10. Find the total number of students in a school. బాయ్స్ ఎంత? 3x. ఇనిషియల్లీ అన్నాడు కదా, ఇనిషియల్లీ అంటే ఇది 3x. 3 4 ja 12, ఇదేమో 120 అయింది. అండ్ గర్ల్స్ వచ్చేసి 20, 2 into 10, 2 4 ja 8, 80. అప్పుడు టోటల్ ఎంత? ఇనిషియల్లీ 200. ఇది 120, ఇది 80, టోటల్ ఎంత? 200. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ కంటైనర్ కంటైన్స్ ఏ మిక్స్చర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్. మిక్స్చర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ విచ్ వాటర్ ఈస్ 1/3 ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ అండ్ వాటర్ ఉన్నాయి, ఇన్ విచ్ వాటర్ ఈస్ 1/3. వాటర్ 1 రేషియో ఉంటే ఆల్కహాల్ వచ్చేసి 3 రేషియో ఉంది.
If 16 liters of mixture is taken out and replaced with pure water, then the new ratio of alcohol to water becomes 3:5. ఓకే, న్యూ రేషియో ప్రకారం 3:5 అయింది. 16 లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ టేకెన్ అవుట్, అంటే కొంత మిక్చర్ తీసేశారు. సో అండ్ రీప్లేస్డ్ విత్ వాటర్. సో ఎక్స్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యాడ్ చేశారు కదా, మిక్చర్ని తీసేసి అండ్ రీప్లేస్డ్ విత్ ప్యూర్ వాటర్. ఇన్ ద ఫైనల్ రేషియో, the new ratio is 3:5. What is the initial quantity of the mixture అని అడిగారు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. ఇది ఇనిషియల్ గా ఉంటాయి, అందులోకి వెళ్ళి మిక్చర్ చేసేసి ప్యూర్ వాటర్ ని ఈక్వల్ క్వాంటిటీ వచ్చి ఫిల్అప్ చేస్తే అప్పుడు 3:5 అయింది. ఆల్కహాల్ ఏం డిస్టర్బెన్స్ కాలేదు, కానీ వాటర్ అనేది చేంజ్ అయ్యింది కదా, ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు 4 ఉంది. సో చీఫ్ 1 ఉంది, ఇప్పుడు 5 అయింది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 4. సో ఇఫ్ 16 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్, సో 4:16 అయింది. ఓకే, 4:16 అయింది. సో 4:16 అయితే 1 రేషియో ఎంత అవుతుంది? ఇప్పుడు 4. దెన్ ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇనిషియల్ క్వాంటిటీ ఎంత? 4. అప్పుడు ఇనిషియల్ క్వాంటిటీ ఎంత? 3:1 కదా. ఈ టోటల్ ఎంత? ఇది 4. 4 4 జా, ఇది ఇనిషియల్ క్వాంటిటీ కాదనుకుంటా, ఫైనల్ క్వాంటిటీ అనుకుంటా. ఇప్పుడు చూద్దాం. 5 + 3 8. 8 into 5 + 3 8. 8 into 4 జా 32 liters. 32 liters. Option D is the correct answer. A train running at 72 km/h. A train running at 72 km/h crosses a platform equal to half of its own length and in 18 seconds, and also it's overtaken train B. Okay. A. ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే ఏం చెప్తున్నాడు? ట్రైన్ ఏ రన్నింగ్ అట్ 72 km/h క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఈక్వల్ టు ఇట్స్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్ లెంత్. అంటే ట్రైన్ వచ్చేసి లెంత్ 2x అయితే ప్లాట్ఫామ్ వచ్చేసి x, అండ్ స్పీడ్ వచ్చేసి ఎంత? 72 km/h, కానీ టైం మాత్రం 18 seconds ఇచ్చాడు. సో మళ్ళీ మీటర్స్ పర్ సెకండ్కి స్పీడ్ని కన్వర్ట్ చేసుకుంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములా తోటి టైం ఎంత? 18 seconds ఈక్వల్ టు డిస్టెన్స్ 2x + 3x. 2x + x ఎంత? 3x బై 72 ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ చేయాలంటే 5/18. 18 అప్పుడు ఏమైంది? సో 18 ఈక్వల్ టు 3x బై 20. 3 1 3 6 18, 2 6 12. ఎక్స్ వాల్యూ ఎంత? 120. ఎక్స్ వాల్యూ ఎంత? 120. సో ప్లాట్ఫామ్ లెంత్ 120 meters అయితే అప్పుడు ట్రైన్ లెంత్ ఎంత అయింది? 240 meters. అండ్ అంతేకాదు, ఇది ప్లాట్ఫామ్ని కాకుండా ఒక ట్రైన్ సేమ్ డైరెక్షన్లో పోతుంది. ట్రైన్ బి విచ్ ఈస్ రన్నింగ్ 54 km/h in 19 seconds. ఇటు ఓవర్టేక్స్ అన్నాడు, ఇటు క్రాసెస్ అంటే ఇటు ఓవర్టేక్స్ అన్నాడు. సో సేమ్ డైరెక్షన్. అండ్ ట్రైన్ బి యొక్క స్పీడ్ వచ్చేసి 54 km/h in 19 seconds. అండ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెన్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ అండ్ ద ట్రైన్ బి. ఓకే, ఇప్పుడు మనం ట్రైన్ బి గురించి చూసుకున్నట్టయితే, ట్రైన్ బి గురించి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఎంత ఇచ్చిండు? 90 seconds. డిస్టెన్స్ 240 ఫస్ట్ ట్రైన్ది. మన డిస్టెన్స్ ఎప్పుడైనా యాడ్ అయితే కదా, ఏ డైరెక్షన్లో వెళ్ళినా కానీ లెంత్ ఆఫ్ ట్రైన్ బి బై స్పీడ్ అనేది మైనస్ అవుతాయి. ఇక్కడ 72 km/h, ఇక్కడ 54 km/h ఉంది కదా. ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే మనకి సో 18 అవుతుంది. సో 18 km/h అయితే 18 into 5/18 చేస్తే 18 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత మిగిలింది? 5. ఓకే, స్పీడ్ వచ్చేసి ఇక్కడ 5 మిగిలింది. ఈ 5ని ఇటు పంపించుకుంటే 5 8 45, 9 45, 450 ఈక్వల్ టు
240 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి. 240 మైనస్ 450 చేసుకుంటే లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఈ లెంత్ వచ్చేసి 210. Then find the difference between the length of train B and the platform. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత ఉంది 120 అండ్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఎంత ఉంది 210. 210 మైనస్ 120 0 11 10 9 90 meters. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైంది వీడియోది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్ని హోంవర్క్ చేయండి, చాలా సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. ఇది హోంవర్క్, ఇది హోంవర్క్, ఇది హోంవర్క్ అండ్ హోంవర్క్. ఓకే, కామెంట్స్లో వీటి ఆన్సర్స్ని మెన్షన్ చేయండి, కరెక్టా కాదని నేను చెప్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై, థ్యాంక్ యూ.